దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియాతి దేవుని వీళ్ళందరూ ప్రత్యేకమైన వందనాలు ఉంటారా? మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం కదా దేవుని బిడ్డలారా. ఈ దినం కూడా దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నాం చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువులు, నీ దుక్కుటెద్దులు, గొర్రెల మేకల మనలో దీవించబడను. నీ గంపయు పిండి పిసుకుని తోటి దీవించబడను. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు శత్రువు యెహోవా నీ ఎదుట హతమవునట్లు చేయును. వారు త్రోవలు నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుంచి పారిపోదురు. నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నం అన్నింటిలో నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఈరోజు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దీవెనలన్నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 40 దినాల అనంతరం ఉపవాస ప్రార్థన ద్వారా ఉపవాస బలాన్ని పొందుకొని ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో విజ్ఞాపన దేవుడు తెలియజేస్తూ దేవుని ద్వారా అభిషేకించబడి చివరి దినము ఎంతో ఆర్భాటంగా విడుదల పొందుకొని మనందరం 40 దినాలు ముగించుకున్నాం. ఆ తదుపరి దేవుడు ఇస్తున్న అద్భుతమైన ఆశీర్వాదం, ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించబోతున్నాయి. మీ గర్భఫలం దీవించబడబోతుంది. మీ పిండి పిసుకు తొట్టి, నూనె బుడ్డి, నీ గంపయ్య దీవించబడుతుంది. నీ గర్భఫలం దీవించబడబోతుంది. వచ్చిన దీవించబడబోతున్నావు, బయటకు వెళ్ళిన దీవించబడబోతున్నావు, పట్టణంలో దీవించబడబోతున్నావు. నీ గొర్రెల మేకల మందలన్నీ దీవెనలు అందబోతున్నాయి. నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ మీద పడు నీ శత్రువు ఒక త్రోవ నుంచి నీ మీదకి వచ్చిన 7 త్రోవలో పారిపోయే విధంగా దేవుడే కార్యం చేయబోతున్నాడు. నీ కొట్లలో నీ ధాన్యాన్ని దేవుడు ఆజ్ఞ జారీ చేయబోతున్నాడు. దేశంలో నిన్ను ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదించబోతూ ఉండగా ఈ బలమైన వాకు దేవుడు నీకు ఇస్తూ ఉండగా ధైర్యం తెచ్చుకో, విశ్వాసంగా ఉండు. ఇవన్నీ వాగ్దానం చేసేవాడు సర్వశక్తుడైన దేవుడే. ఖచ్చితంగా నీ పట్ల నెరవేర్చు. ఆయన సమర్థుడు. నీకు మేలు చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఘన ఉత్సాహంతో నేను నింపబోతున్నాడు. ఇన్ని దీవెనలు దేవుడే సహాయం చేయబోతున్నాడు. మనుషులు ఇస్తే దేవుడు బిడ్డలారా పంపిస్తాడు, ఏదో కొద్దిపాటి సహాయం చేస్తారు. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం పరిపూర్ణ దీవెనలు ఉంటాయి, సంపూర్ణ ఆశీర్వాదాలు ఉంటాయి, మరి నిలువ చేసేంత దీవెనలు ఉంటాయి. మనుషులను అందుకని దేవుడు బిడ్డలారా మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి ప్రతి ఉదయకాలం ఈ రీతిగా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ప్రతి దీవెననుందా, ప్రతి ఆశీర్వాదం ఇప్పుడే మీ కుటుంబాల్లో ఈ దీవెనలన్నీ కూడా ప్రార్థించబోతూ ఉండగా ఇవన్నీ మీరు చూసి దేవుని నామాన్ని హెచ్చించడానికి సిద్ధపడండి. మన దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి మీకు మహిమ. ఎంతమంది వాగ్దానాన్ని చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, స్వీకరిస్తున్నారు. ఈ వాక్వచనాన్ని బిడ్డల పట్ల రూఢీపరచండి. సమస్తాన్ని దీవించి దీవెనకరంగా మార్చండి. ప్రతి విన్నపాలకు విడుదలిస్తూ గొప్ప కార్యాలు జరిగిస్తూ నీ నామ మహిమను ఒక్కొక్కరిని ముందుకు కొనసాగించి బాడీస్ మ్యారేజ్ చేసిన వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ మరి అనేక పంచిపెట్టండి. తప్పనిసరిగా ఈ వాగ్దానాన్ని మీ పట్ల దేవుడు నెరవేర్చబోతూ ఉండగా ఈ దినంలో ఉత్సహించి సంతోషిద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.